హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మధు క్రాఫ్ట్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చి బుగ్గ హ్యాండ్స్ కటింగ్ అన్నమాట. ఇలా మిగిలిన క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకు విడ్త్ అనేది దండిగా వస్తుంది. ఇలా 4 ఇంచుల దగ్గర ఒక డాట్ అనేది పెట్టుకొని ఇలా లైన్ గీసి పెట్టుకోవాలి. ఆ 4 ఇంచులు వదిలేసి కింద ఒక 1/4 ఇంచుల దగ్గర లైన్ డాట్ డ్రా చేసి పెట్టుకోవాలి. ఇది మొత్తం హ్యాండ్ పొడవు వచ్చి 6 ఇంచెస్ అనమాట. నేను 2 ఇంచెస్ వదిలేసి 4 ఇంచుల దగ్గర ఒక డాట్ అనేది డ్రా చేశాను. ఆ 4 ఇంచుల క్లాత్ అనేది వదిలేసి మిగిలింది మన హ్యాండ్ కటింగ్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్ లూజ్ వచ్చి 5.5 ఇంచులు, కుట్లలోకి ఒక 2 ఇంచెస్ వదిలేశాను. తర్వాత హ్యాండ్ వెడల్పు అంటే రెట్ట దగ్గర వెడల్పు ఉంటుంది కదా, చంక దగ్గర, ఆ వెడల్పు వచ్చి 6.5 ఇంచుల దగ్గర ఒక లైన్ డ్రా చేశాను. సంకదింపు కోసం అనేది 4 ఇంచులే కాబట్టి 4 ఇంచులకు 2.5 ఇంచులు సంకదింపు కోసం దగ్గర అక్కడ అలా డ్రా చేశాను. దానికి ఒక కరువు స్కేల్ ఉంచుకొని అలా డ్రా చేసి ఉంచుకున్నాను. ఆ 4 ఇంచుల క్లాత్ అనేది ఎక్స్ట్రా అన్నమాట. అది ఎందుకు అంటే అది మనము బుగ్గ పట్టించేదానికి ఆ 4 ఇంచులు అనేది డాట్ అనేది చేసి ఉంచాను. పైన బుగ్గ ఎత్తు కోసము ఒక 2.5 ఇంచుల దగ్గర అలా లైన్ డ్రా చేసి ఇప్పుడు మొత్తము ఆ హ్యాండ్ కర్వ్ అనేది ఇలా డ్రా చేశాను. ఒకసారి గమనించండి. అలా డ్రా చేసిన తర్వాత కట్ చేసి పెట్టాను. అలా ఒక బుగ్గ దగ్గర పైన భుజం షోల్డర్ దగ్గర ఒక కచ్ అనేది ఉంచుకొని ఆ 4 ఇంచుల దగ్గర అలా వీర్ మార్కర్తో రఫ్ చేసి ఉంచుకోవాలన్నమాట. అలా రఫ్ చేసుకోవడం వల్ల మనము ఆ 4 ఇంచుల దగ్గర వరకు బుగ్గ అనేది పట్టించుకోవచ్చు అనమాట. అలా 2 హ్యాండ్స్ను ఓపెన్ చేసి ఉంచుకున్న తర్వాత హ్యాండ్ ఫ్రంట్ సైడ్ వచ్చి చిన్నగా కొద్దిగా చిన్న పాప కాబట్టి ఒక 1/4 ఇంచుల వరకు సంక లోతు అనేది ఇలా తీసి ఉంచుకోవాలన్నమాట. అలా తీసి ఉంచుకున్న తర్వాత అలా క్రాస్ తీసిన దగ్గర ఒక చిన్న కచ్ అనేది ఉంచేసుకోవాలి. ఇవి ఇలా బుగ్గ అనేది వస్తుందన్నమాట.